ఇరాన్‌తో యుద్ధానికి 5 రోజుల విరామం అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత జరుగుతున్న పరిణామాలను గనక గమనిస్తే, ట్రంప్ ఏమైనా అటు ఇరాన్నే కాకుండా ఇటు ప్రపంచాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నారా అనే అనుమానం కలుగుతూ ఉంది. ఈ విరామం అని చెప్పి ప్రకటించిన తర్వాత అమెరికా పత్రికలు రాస్తున్న కథనాలను చూసినా, వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాలను చూసినా, అరే యుద్ధం మళ్ళీ ముదురుతుందా అనే సంకేతాలు. యుద్ధాన్ని మరి ఇప్పుడు పూర్తిగా బలహీనమై కొన్ని పరిస్థితులు చేయి దాటిపోయాయి. వాటిని మళ్ళీ మనం మన చేతిలోకి తీసుకోవాలి అంటే కాసింత టైం కావాలి. మళ్ళీ బలగాలన్నింటినీ చుట్టూ మోహరించి మళ్ళీ అందరినీ ప్రిపేర్ చేయాలి అంటే టైం కావాలి అని ట్రంప్ భావించి 5 రోజులు విరామం తీసుకున్నారా అని చెప్పి అనిపిస్తూ ఉంది తాజాగా వాళ్ళ కథనాలు. అయితే ఇప్పటికే ఇరాన్ చుట్టూ ఆ పశ్చిమాసియాలో అమెరికా టాప్ సైనికులు అనబడే వాళ్ళందరూ ఉన్నారు. అండ్ ఈసారి మళ్ళీ మొత్తం ప్రపంచం అంటే అమెరికా చెప్పుకునేది మొత్తం ప్రపంచంలోనే అమెరికాకు చెందినటువంటి ఏమంటారు ఒక దళం ఉంటుందట. వాళ్ళు ప్రపంచంలోనే టాప్ అట. 3,000 మంది అటువంటి ఆ దళం నుంచి సైనికులను పశ్చిమాసియాకు పంపిస్తున్నారు. మరో 12 గంటల్లో వాళ్ళు చేరుకుంటారని చెప్పి నిన్ననే రాసుకుంటూ వచ్చారు. బహుశా ఇప్పటికీ చేరుకొని ఉండొచ్చు. అండ్ మరొక వైపు యుఏఈ, సౌదీ కూడా యుద్ధంలోకి దిగబోతూ ఉన్నాయి. భీకర రూపం దాల్చబోతుంది అని. ఇదంతా కొనే ఇప్పుడు బలం సరిపోదు, మరింత బలాన్ని పుంజుకొని ఇరాన్ మీద అటాక్ చేయాలి. ఆ ఖాగ్ దీవిని స్వాధీనం చేసుకోవడమా, హర్మోజ్ జలసంధిని పూర్తిగా గ్రిప్లోకి తీసుకోవడమా, ఇదేదో చేయబోతుంది అమెరికా అని. వాళ్ళు కాసింత ఎక్కడైనా కనుక రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు కాసింత ఆగి ఊపిరి పీల్చుకొని మళ్ళీ బలంగా పరిగెత్తాలనుకుంటారు కదా. అమెరికా కూడా అదే పని ఏమైనా చేస్తూ ఉందా అని అనుమానం ఈ కథనాలన్నీ చూస్తే. అండ్ అదే సమయంలోనే పూర్తిగా మార్కెట్లు పడిపోయినప్పుడు మళ్ళీ ఆ మార్కెట్లకు కాసింత ఊపిరి పోసి దాని ద్వారా ఏమైనా ఒక బ్లాక్ డీల్స్ ద్వారా ప్రయోజనం పొందాలి అని చెప్పి ట్రంప్ వాళ్ళ ఏమంటారు కనిపించని శక్తులు కొందరు ఉంటాయి. వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం కూడా ఏమైనా బ్రేక్ ఇచ్చారా? కొన్ని బ్లాక్ డీల్స్ ద్వారా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు పొంది మిగిలిన వాళ్ళని ఏమైనా ముంచేయబోతున్నారా? సంథింగ్ ఫిష్. లేదంటే 5 రోజులు అన్నారు, 2 రోజులు గడిచిపోయాయి. ఈ చర్చలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు జరగలేదు, ఎలాంటి అప్డేట్స్ లేవు. అసలు చర్చలు ఎవరితో చేశారంటుంది ఇరాన్. అసలు ఎవరితో చర్చలు జరిపారో, ఎక్కడ చర్చలు జరిపారో అమెరికానో చెప్పట్లే. వరకే చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అంటారు. మరి నిజంగా అమెరికా దిక్కుదిలేని పరిస్థితుల్లో ఉండి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉందా? వ్యూహాత్మకంగానే బ్రేక్ తీసుకున్నారా? యుద్ధాన్ని మరింత ఏమైనా కనుక ముదిరేటట్లు చేయబోతూ ఉన్నారా? అసలు ఏం అర్థం కావట్లేదు ప్రపంచానికి అమెరికా ఏం చేయబోతుంది.